నామినేటెడ్ పోస్టులను భారీగా భర్తీ చేసింది రాష్ట్ర సర్కార్. 16 మంది శిశు సంక్షేమ మహిళా ఆర్గనైజర్లు, 29 మంది గ్రంథాలయ చైర్మన్లను నియమించింది. వీళ్ళందరూ 2 ఏళ్ల పాటు పదవులల్లా కొనసాగుతారని చెప్పింది. అట్లనే మహిళా ఆర్గనైజర్లు, గ్రంథాలయ చైర్మన్లకు భారీగా జీతాలు, ఇతర అలవెన్స్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. నామినేటెడ్ పోస్టుల మీద నజర్ పెట్టిన సీఎం కొత్తగా 45 మందికి పోస్టులను ఖరారు చేశారు. ఇందులో గ్రంథాలయ చైర్మన్లు 29 మంది ఉంటే 16 మంది శిశు సంక్షేమ మహిళా ఆర్గనైజర్లు ఉన్నారు. వీళ్లకు 51,000 గౌరవ పారితోషికం, 25,000 ప్రయాణ ఖర్చుల కింద ఇస్తారు. రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల అమలును చూసేందుకు 16 మంది మహిళా ఆర్గనైజర్లను నియమించారు సీఎం కేసీఆర్. 2 జిల్లాలకు కలిపి ఒక మహిళా ఆర్గనైజర్ కు బాధ్యతలు ఇచ్చారు. హైదరాబాద్ కు ప్రత్యేకంగా మహిళా ఆర్గనైజర్ ను నియమించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు డి లక్ష్మి, సిద్దిపేట, జనగామకు బూర విజయ, గద్వాల, వనపర్తికి లలిత ముద్రాజులను మహిళా ఆర్గనైజర్లుగా నియమించారు. నల్లగొండ, సూర్యాపేటకు శరణ్యారెడ్డి, యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు సువర్ణారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు రాజ్యలక్ష్మికి బాధ్యతలు ఇచ్చారు. నిజామాబాద్, కామారెడ్డికి నవనీత, వరంగల్ అర్బన్ జిల్లాలకు కమరున్నిసా బేగంను నియమించారు. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలకు భారతిరెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు వీరమణి, ఖమ్మం, కొత్తగూడెంకు నాగమణిని నియమించారు. కరీంనగర్, సిరిసిల్లకు జి రేణు, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు మూల విజయారెడ్డికి మహిళా ఆర్గనైజర్లుగా బాధ్యతలు ఇచ్చారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సరోజ, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు శ్యామల, హైదరాబాద్ జిల్లాకు సుశీలారెడ్డిని మహిళా ఆర్గనైజర్లుగా నియమించారు. 29 జిల్లాలకు గ్రంథాలయ చైర్మన్లను నియమించారు. నిజామాబాద్, నాగర్ కర్నూలుకు తప్ప అన్ని జిల్లాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్లను నియమించారు. జయశంకర్, భూపాలపల్లి ఎస్ రాజేష్ నాయక్, వరంగల్ రూరల్ బొచ్చు వినయ్, వరంగల్ అర్బన్ ఎండి అజీజ్ ఖాన్, మహబూబాబాద్ జి నవీన్ రావు, జనగామ ఎడవల్లి కృష్ణారెడ్డిని గ్రంథాలయ చైర్మన్లుగా నియమించారు. పెద్దపల్లి జి రఘువీర్, కరీంనగర్ ఏనుగు రవీందర్రెడ్డి, రాజన్న సిరిసిల్ల ఆకునూరి శంకరయ్య, జగిత్యాల జిల్లాకు కఠారి చంద్రశేఖరరావును గ్రంథాలయ చైర్మన్ చేశారు ముఖ్యమంత్రి. సిద్దిపేట లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మెదక్ డి చంద్రగౌడ్, సంగారెడ్డి పి నరహరిరెడ్డి, సూర్యాపేట నిమ్మల శ్రీనివాస్ గౌడ్లను గ్రంథాలయ చైర్మన్ గా నియమించారు. నల్లగొండ రేకల భద్రాద్రి, యాదాద్రి భువనగిరి డాక్టర్ అమరేందర్ గౌడ్, జోగులాంబ గద్వాల బిఎస్ కేశవ్, వనపర్తి వి లక్ష్మయ్య, మహబూబ్ నగర్ బి రాజేశ్వర్ గౌడ్లను గ్రంథాలయ చైర్మన్లుగా నియమించారు. ఆదిలాబాద్ రౌతు మనోహర్, కుమరం భీం ఆసిఫాబాద్ కనక యాదవరావు, మంచిర్యాల ఆర్ ప్రవీణ్ కుమార్, నిర్మల్ ఎర్రబోతు రాజేందర్, వికారాబాద్ ఎస్ కొండలరెడ్డి, మేడ్చల్ భాస్కర్ యాదవ్లను గ్రంథాలయ చైర్మన్లుగా నియమించారు. రంగారెడ్డి కప్పాటి పాండురంగారెడ్డి, కామారెడ్డి కె సంపత్ గౌడ్, ఖమ్మం ఎండి అజీజుల్ హక్, కొత్తగూడెం దిండిగాల రాజేందర్, హైదరాబాద్ కె ప్రసన్నాలను గ్రంథాలయ చైర్మన్లుగా నియమించారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారికి నామినేటెడ్ పోస్టులు కేటాయించడంతో మస్తు ఖుషి అవుతున్నారు.